వీధి కుక్కల్ని చంపొద్దంటారు జంతు ప్రేమికులు. జనావాసాల నుంచి చాలా దూరంగా ఈ వీధి కుక్కల్ని పెట్టమంటారు ప్రజలు. అంటే ఈ వీధి కుక్కల వ్యవహారం ప్రస్తుతం జాతీయ సమస్యగా మారింది. వీధి కుక్కల సీజన్ నడుస్తుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా వీధి కుక్కల కాట్లు. అంటే ఈ కుక్కల కాట్లు ఎలా ఉన్నాయంటే రోడ్డు ప్రమాదాలతో పోటీ పడుతున్నాయా అని చెప్పుకోవచ్చు. అసలు కుక్క కాటు లేని వీధి అంటూ లేదు. అంటే అంత దారుణమైన పరిస్థితి. అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. ఆ గైడ్లైన్స్ అయితే ఇక్కడ అమలు కావటం లేదు. ఇంకో పక్క రేణుకా చౌదరి ఎంపీ ఆమె ఏకంగా కుక్కనే పార్లమెంట్కి తీసుకెళ్లారు. అభ్యంతరం చెప్పడంతో ఆమె తనదైన శైలిలో స్పందించారు. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఈ కుక్కల సీజన్ నడుస్తుందని చెప్పవచ్చు. అయితే దీనికి పరిష్కారం ఏంటి? చాలా దారుణంగా ఉంటుంది. కుక్క కాటుతో చనిపోవటం అంటే ఆ ర్యాబీస్ వ్యాధి, ఆ టీకా కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చాలామంది ప్రతిరోజు వందల మంది టీకాలు వేసుకోవడానికి వస్తున్నారు. ఈ కుక్కలతో పాటు కోతుల బెడద కూడా బాగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే 20 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని పట్టాభూములుగా ప్రభుత్వాలు గత 10 ఏళ్లలో పనిచేయడంతో కోతులు అడవుల్లో ఉండడానికి అవకాశం లేకుండా పోయింది. అక్కడ ఎక్కడ ఫ్రూట్స్ చెట్లు లేవు. అవి ఏం చేస్తాయి? ఊళ్ళపై జనాలపై పడుతున్నాయి. కోతి కరిచినా టీకా తీసుకోవాల్సిందే. ఇక్కడ అది చాలా నిల్వలు లేవు అందుబాటులో. ఈ కుక్క కాటుకు వైద్యం కానీ వ్యాక్సిన్ కానీ చాలా కొరతగా ఉంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కుక్కల్ని నియంత్రించాలి అని ఈ జంతు ప్రేమికులు అంటుంటారు కదా, దానికి ఆపరేషన్ చేయాలంటారు. అది ప్రాసెస్ మొత్తం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. సర్జరీలు చేస్తూనే ఉంటారు. కానీ ఈ వీధి కుక్కల జనాభా తగ్గడం లేదు. అందులో ఉన్న సీక్రెట్ ఏంటంటే ఈ సర్జరీలు అనేవి కేవలం మేల్ కుక్కలకే చేస్తున్నారు, ఫీమేల్కి చేయడంలా. దాంతో జనాభా ఎక్కడ ఆగడంలా. వాళ్ళకేమో డబ్బులు వస్తున్నాయి. జిహెచ్ఎంసి ఒక కుక్కకి 1500 రూపాయలు ఖర్చు పెడుతుంది. హైదరాబాద్ను 4 జోన్లుగా డివైడ్ చేసి ఒక్కో జోన్కు ఏడాదికి 5 కోట్ల రూపాయలు కేటాయించి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఇప్పటికీ సిటీలో 4 లక్షల కుక్కలు ఉన్నాయి. ఆ కుక్క కాటుకు చిన్నారులు బలైపోతున్నారు. కొంతమంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారంటే సమస్య ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నారాయణగూడలోని ఐపీఎం అదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కు ప్రతిరోజు కుక్క కాట్లతో దాదాపు 100 మందికి పైగా బాధితులు క్యూ కడుతున్నారంటే హైదరాబాద్లోనూ కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది అదే 2025 నవంబర్ 30 వరకు 94,000 మందికి పైగా కుక్క కాటుకు గురైనట్లు రికార్డులు చెప్తున్నాయి. ఘనత వహించిన జిహెచ్ఎంసి వీధి కుక్కల నియంత్రణను గాలికి వదిలేసింది. తూతుబంతరంగా నియంత్రణ చర్యలు చేపడుతుంది అని కుక్క కాటుకు గురైన వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో హయత్ నగర్లో బాలుడు ప్రేమ్చంద్, యూసుఫ్గూడలో లక్ష్మీ నరసింహనగర్లో మాన్విత్ నందన్ అనే 2 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చిన్నారుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నారులు మొదలుకొని మహిళలు వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక చోట జనాలు కుక్కకాటుకు బలవుతున్న పరిస్థితి. 10ల సంఖ్యలో జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నంబర్కు రోజు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయని అధికారుల వద్ద సరైన లెక్కలు లేవు. అందుకు సర్వే చేయకపోవడమే కారణం. 2023లో బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లెక్కల ప్రకారం సుమారు 4 లక్షలని చెప్తున్నారు తప్ప ఖచ్చితమైన లెక్కలు లేవనే విమర్శలు ఉన్నాయి. దీంతోపాటు వీధి కుక్కల నియంత్రణ వ్యాక్సినేషన్ పేరుతో కోట్ల రూపాయలని స్వచ్ఛంద సమస్యలకు కట్టబెడుతున్నా ఫలితం లేకుండా పోతుందని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు భూపాల్ ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. వీధి కుక్కల నియంత్రణ కోసం ఒక్కో కుక్కపై 1500 రూపాయలు బల్దియా ఖర్చు పెడుతుంది. ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెప్తున్నా కుక్క కాట్లు పెరుగుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కల నియంత్రణకు కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమల్స్ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తున్నారు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి ఏడాది 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క కుకట్పల్లి జోన్ పరిధిలోనే 8,50,00,000 రూపాయలు ఖర్చు చేశారని భూపాల్ చెప్పారు.
గత ఏడాది 2024 డేటా పరిశీలిస్తే వీధి కుక్కల నియంత్రణ ప్రక్రియపై పలు సందేహాలు వస్తున్నాయని షమీం సుల్తానా చెప్తున్నారు. చార్మినార్ జోన్ పరిధిలో ఉన్న వీధి కుక్కలతో పోలిస్తే శేర్లింగంపల్లి జోన్ పరిధిలో 3వ వంతు మాత్రమే ఉన్నాయి. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కూడా సగమే జరిగినప్పటికీ ఖర్చు మాత్రం శేర్లింగంపల్లి జోన్లో 3 రెట్లు అధికంగా జరిగింది. జోన్ల మధ్య ఇంత తేడా ఉండడం పట్ల అనేక అనుమానాలు తావిస్తుంది. వీధి కుక్కల నియంత్రణ పేరుతో జిహెచ్ఎంసీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలి అని కోరుట్ల యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు షమీం సుల్తానా డిమాండ్ చేశారు. బ్లూ క్రాస్ అమలకు జూబ్లీ హిల్స్లో 3 ఎకరాల స్థలం ఇచ్చారు. అయితే అక్కడ ఎన్ని కుక్కలకు ఆశ్రయం ఇస్తున్నారని సుల్తానా నిలదీస్తున్నారు. తాను గత 20 ఏళ్లుగా ప్రతిరోజు 300 కుక్కలు, పిల్లులకు ఆహారం ఇవ్వడంతో పాటు వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం సెంటు భూమి కేటాయించలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కొంత భూమి ఇస్తే వీధి కుక్కల్ని జనాలకు దూరంగా తరలించి వాటిని సంరక్షిస్తామని షమీం సుల్తానా ఫెడరల్తో తెలిపారు. మేల్ వీధి కుక్కలకే సర్జరీలు చేస్తున్నారు. ఫిమేల్ వీధి కుక్కలకు సర్జరీ చేయకపోవడం వల్లే ఈ వీధి కుక్కల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. వీధి కుక్కలకు ఏబీసీ అంటే యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్, రేబీస్ నివారణ టీకాలు వేయడంలో జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తుంది. ఏబీసీ ఆపరేషన్లు పెంచేందుకు 3 జోన్లలో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారని షమీం సుల్తానా చెప్పారు. హోటళ్ళు, ఇండ్లలోని వ్యర్థాలను రోడ్ల పక్కన పడేస్తుండటం, వాటిని తిన్న వీధి కుక్కలు కనిపించిన వారిపై దాడికి దిగుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో ఉచితంగా లభ్యం కావాల్సిన టీకా కోసం ప్రైవేట్కు పరిగెత్తాల్సిన దుస్థితి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని జీవీకే బంజారా హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ శంకర్ నాయక్ ఫెడరల్తో తెలిపారు. రాష్ట్రంలో కుక్క కాటుకు గురై కోతులు కరిచిన బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. రేబీస్ వ్యాధి సోకకుండా ఉండాలంటే కరిచిన వెంటనే ఏఆర్వి ఇప్పించాలి. సాధారణంగా 3 డోసులు, తీవ్రతను బట్టి ఎక్కువ డోసులు తీసుకోవాలని డాక్టర్ శంకర్ సూచించారు. జిల్లాల్లో సర్కార్ దవాఖానాలకు వ్యాక్సిన్లు పంపే సెంట్రల్ స్టోర్లలో రేబీస్ వ్యాక్సిన్ నిల్వలు దాదాపుగా అడుగంటాయి. వేల సంఖ్యలో ఉండాల్సిన వైల్స్ 10ల సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి. సిఎంఎస్ నుంచే ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలకు వ్యాక్సిన్లను సరఫరా చేయాలి. కానీ సిఎంఎస్లలోనే టీకా వైల్స్ సరిపడా లేకపోవడంతో సరఫరా అరాకొరగా ఉంటుంది. హైదరాబాద్ జిల్లాకు సరఫరా చేసే సిఎంఎస్లో ఏఆర్వి వైల్స్ కొద్ది మొత్తంలోనే ఉన్నాయని డాక్టర్ శంకర్ నాయక్ చెప్పారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల అటవీ భూమి పట్టాలుగా గిరిజనులకు పంచారు. ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు. అడవిలో ఉండే పండ్ల చెట్లు ఇప్పుడు లేకపోవడంతో కోతులు ఊళ్లపై పడ్డాయి. ఇటీవల కోతులు కరిచిన కేసులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ శంకర్ చెప్పారు. వీధి కుక్కల నిర్వహణ చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీల్లో ఎక్కువ భాగం జంతు ప్రేమికుల సంఘాలవే. ఈ సంఘాలు వీధి కుక్కల నుంచి మనుషులను కాపాడడం కంటే వీధి కుక్కల రక్షణ మీదనే దృష్టి పెడుతూ నిధుల్ని కాజేస్తున్నారని ప్రజా సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోపక్క వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు.